పునః సృష్టి. అప్పుడు జగత్తు అంతా అరాచకమవుతుంది. 6 రేయింబవళ్ళు కుండపోతగా స్థూలధారలతో వర్షం కురుస్తుంది. భూగోళం జలమయమైపోతుంది. వృక్షాలు కానీ, గృహాలు కానీ, దేశాలు కానీ ఏమీ ఉండవు. అటుపైన ద్వాదశాదిత్యులు ఉదయిస్తారు. నీరంతా ఆవిరైపోతుంది. నేల ఎండుతుంది. కృతయుగం ప్రారంభమవుతుంది. సత్వగుణ సంపన్నుడు తపోనిరుతుడు ధర్ముడు అవతరిస్తాడు. ధర్మనిరుతులు వేదవేత్తలు మహర్షులు ఆవిర్భవిస్తారు. ఇంటింటా పతివ్రతలు వెలుస్తారు. రాజులు మనస్సులై, తేజస్వులై, ధర్మిష్ఠులై, పుణ్యకర్మరతులై జడరంజకంగా పరిపాలన సాగిస్తారు. వైశ్యాది జాతుల వారంతా పెద్దలను గౌరవిస్తూ తమ తమ వృత్తులలో ధార్మికులై ప్రజాసేవ చేస్తారు. చతుర్వర్ణాల వారు దేవీ భక్తి పరాయణులవుతారు. అందరూ దేవీ మంత్ర జపపారాయణులు, ధ్యానపరాయణులు అవుతారు. శృతి స్మృతి పురాణజ్ఞులై తదనుగుణంగా జీవయాత్ర సాగిస్తారు. కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. అధర్మం కలికాలికైనా కనిపించదు. సత్సంతానం కోసం ఋతుకాలు సంపర్కాలే తప్ప దంపతుల మధ్య విపరీత కామోపభాగాలు ఉండవు. త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరంలో 2 పాదాలు, కలియుగారంభంలో 1 పాదముగా నడిచిన ధర్మం చిట్ట చివరికి పూర్తిగా లోపిస్తుంది. కృతయుగంలో పునర్జీవించి 4 పాదాల నడుస్తుంది. నారద, కృతయుగంలో కాల విభజన స్పష్టంగా ఉంటుంది. 4 జాముల కాలం, 1 పగలు, అలాగే 1 రాత్రి. రేయి పగలు కలిసి 1 వాసరం అనగా 1 రోజు. 7 రోజులు 1 వారం. 16 తిథులు ఉంటాయి. 15 రోజులు 1 పక్షం. 2 పక్షాలు కలిసి 1 మాసం అంటే 30 రోజులు. 2 నెలలు 1 ఋతువు. 6 నెలలు 1 అయనం. 12 నెలలు 1 సంవత్సరం. ఈ సంవత్సరాలు 5 విధాలు. మానవులకు 1 సంవత్సరమైతే దేవతలకు అది 1 పగలు రేయిని అంటే 1 రోజు. ఇది దేవమానం. మానవులకు 360 యుగాలు గడిస్తే దేవతలకు అది 1 యుగమవుతుంది. దేవతలకు 71 యుగాలు 1 మన్వంతరం. ఇంద్రుడికి వయసు 1 మన్వంతరం. 28 మంది ఇంద్రులు గడిస్తే అది బ్రహ్మదేవుడికి 1 అహోరాత్రం. అటువంటి రోజులతో 108 సంవత్సరాలు బ్రహ్మదేవుడి ఆయుర్ధం. అది నిండితే ప్రాకృత ప్రళయం సంభవిస్తుంది. అంతా జలమయమైపోతుంది. భూగోళం కనిపించదు. బ్రహ్మ విష్ణు శివాదులు ఉండరు. ఇలాంటి ప్రాకృతిక ప్రళయం జరిగే వరకు ఉన్న కాలమంతా కలిపి శ్రీదేవికి 1 నిమేషమాత్రంగా లెక్క. మహాదేవి కాల ప్రమాణం అంతటిది. బ్రహ్మ విష్ణు శ్రీమాతకు నిమేషమాత్రం. నారద, అమ్మవారికి రెప్పపాటు కాలంలో బ్రహ్మాండాలు సృష్టింపబడుతున్నాయి, నశిస్తున్నాయి, మళ్ళీ సృష్టింపబడుతున్నాయి. ఇలా ఇప్పటికీ ఎన్ని సృష్టిలయ్యాయో, ఎన్ని కల్పాలు వెళ్ళాయో వచ్చాయో, ఎందరు బ్రహ్మలు అవతరించారో అంతరించారో, ఎన్ని బ్రహ్మాండాలు ఏర్పడ్డాయో నశించాయో లెక్క తేల్చి చెప్పడం మానవ మాతృడికి అయ్యే పనేనా? అలా చెప్పగలిగిన వాడు ఒక్కడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వేశ్వరుడు, సచిదానంద రూపధారి. బ్రహ్మాది దేవతలంతా అతడి అంశావతారాలు. మహావిరాట్ స్వరూపం కూడా అతడి అంశమే. అందులో 1 అంశం విరాట్ స్వరూపం. అదే ప్రకృతి. ఆ ప్రకృతి నుంచి అర్ధనారీశ్వరుడు ఆవిర్భవిస్తున్నాడు. అతడే కృష్ణుడు. ద్విభుజ, చతుర్భుజ రూపాలతో ద్విధాభూతుడవుతున్నాడు. చతుర్భుజుడు వైకుంఠంలో ఉంటే ద్విభుజుడు స్వయంగా గోలోకంలో ఉంటున్నాడు. నారద, బ్రహ్మాది తృణపర్యంతం సమస్తము ప్రాకృతమే. ప్రాకృతికమైన సృష్టి సర్వస్వము నశ్వరమైనదే. కాలాంతరాన ప్రళయంలో నశించిపోయేదే. ఇటువంటి సృష్టికి హేతుభూతమైనది పరబ్రహ్మతత్వం. అది సత్యం, నిత్యం, సనాతనం, స్వేచ్ఛామయం, నిర్గుణం, ప్రకృతికి ఆవలినిది, ఉపాధిరహితం, ఆకారరహితం, భక్తానుగ్రహకాతరం,
దానిని తెలుసుకున్నందువల్లనే బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండాలను సృష్టించగలుగుతున్నాడు. శివుడు మృత్యుంజయుడై ఉపసంహరించగలుగుతున్నాడు. విష్ణుమూర్తి మహామహిమాన్వితుడై కాపాడగలుగుతున్నాడు. ఈ ముగ్గురికి ఈ మూడు శక్తులు ఆ పరబ్రహ్మ తత్వోపాస వల్లనే లభిస్తున్నాయి. అదే మహామాయ, అదే పరాప్రకృతి, సర్వశక్తిమయి, ఈశ్వరి, భగవతి, సచితానంద రూపిణి. ఆ తత్వాన్ని సేవించడం వల్లనే సావిత్రి వేదమాతయై వేదాధిష్టాన దేవత కాగలిగింది. వేదవేతల పూజలు అందుకుంటుంది. సర్వ విద్యాది దేవతగా విశ్వమానవ కోటితో ఆరాధింపబడుతుంది. ఆ మహామాయయే సర్వ గ్రామాది దేవత, సర్వ సంప్రదాయిని, సర్వేశ్వరి, సర్వవంద్య, సర్వులకు పుత్రదాయిని, సర్వస్తుత, సర్వజ్ఞ, సర్వదుర్గార్తినాశిని, కృష్ణవామాంస సంభూత, కృష్ణ ప్రాణాది దేవత, కృష్ణ ప్రాణాదిక, రాధిక. పత్నిగా కృష్ణుడి వక్షస్థలంలో శాశ్వతంగా స్థానం సంపాదించుకుంది. ఆ మహాదేవి ఒకప్పుడు శతశృంగ పర్వతం మీద దివ్య వర్ష సహస్రాలు తపస్సు చేసింది. కృష్ణుడు ఆమెని వక్షస్థలం మీద నిక్షేపించుకున్నాడు. కృపానిన్వితుడై విలపించాడు. అతి దుర్లభమైన వరాన్ని ఆమెకు అనుగ్రహించాడు. ప్రాణప్రియ, నువ్వు శాశ్వతంగా నా వక్షస్థలం మీదనే ఉండు. నాకు భక్తురాలివై ఉండు. సౌభాగ్యంలో, గౌరవంలో, ప్రేమలో నువ్వే శ్రేష్టవు, నువ్వే జ్యేష్ఠవు, నాకు అత్యంత ప్రేయసివి, వరిష్టవు, గరిష్టవు. నేను నిన్ను స్తుతిస్తాను, పూజిస్తాను. నేనెప్పుడూ నీకు వసుడను, నీకు సాధ్యుడను అని శ్రీకృష్ణుడు పరమాత్మ ఆ లలనకు వరమిచ్చి సపత్నీరహిత అయిన ప్రాణవల్లభగా స్వీకరించాడు. మిగతా దేవమూర్తులందరూ ఈ మహాశక్తిని సేవించినందువల్లనే ఆయా శక్తులను పొంది లోకారాధ్యాలు అవుతున్నారు. ఎవరు ఎటువంటి తపస్సు చేస్తే వారికి అటువంటి శక్తులు లభించాయి. హిమాలయాలలో 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి దుర్గాదేవి శివుడికి ఇల్లాలై జగదారాధ్య అయ్యింది. సరస్వతీదేవి గంధమాధవ పర్వతం మీద 1,00,000 దివ్య వసంతాలు తపస్సు చేసి బ్రహ్మదేవుని ఇల్లాలై సకల విద్యాదేవత అయి పూజలు అందుకుంటుంది. పుష్కర క్షేత్రంలో లక్ష్మీదేవి 100 దివ్య యుగాలు తపస్సు చేసి మహాశక్తి అనుగ్రహానికి పాత్రురాలై శ్రీమన్నారాయణుడికి ఇల్లాలై సకల సంపదిష్టాన దేవతగా అయ్యింది. సావిత్రీదేవి కూడా ఇలాగే 60,000 దివ్య శరత్తులు ధ్యానించి వేదాధిష్టాన దేవత అయింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక్కొక్కరు శతమన్వంతరాలు తపస్సు చేసి ఆది పరాశక్తి అనుగ్రహానికి పాత్రులై సృష్టి స్థితిలయ శక్తులను పొందగలిగారు. ఆయా పదవులను అందగలిగారు. శ్రీకృష్ణుడు స్వయంగా ఆ పరాశక్తిని దశమ మన్వంతరాలు ఆరాధించి గోలోకాధిపత్యం పొందగలిగాడు. ఇప్పటికీ అక్కడ ఆనందిస్తున్నాడు. ధర్ముడు కూడా దశమన్వంతరాలు ఉపాసించి సర్వప్రాణుడు, సర్వపూజ్యుడు, సర్వాధారుడు కాగలిగాడు. ఇలాగా దేవిని ఆరాధించిన వారంతా లోకారాధ్యులు అయ్యారు. మునులు, మనువులు, రాజులు, బ్రాహ్మణులు దేవిని ఆరాధించి శక్తి సంపన్నులై ప్రజలకు ఆరాధ్యులయ్యారు. నారద, గురుముఖతః నేను విన్న పురాణగాథను సమగ్రంగా నీకు వివరించాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో చెప్పు అని ముగించాడు నారాయణ మహర్షి.